కలర్స్ వేస్తున్న వినాయకుడు మేము పెట్టబోయే వినాయకుడే. ఇక్కడ కలర్స్ వేసే వాళ్ళు కూడా మా వాళ్ళే, మా కమిటీ సభ్యులు అనమాట వీళ్ళు. ఎవ్రీ ఇయర్ 10 రోజుల ముందు వినాయకుడిని అయితే చూస్తాం. ఎక్కువ హడావిడిగా లేకుండా నిండుగా ఉన్న వినాయకుని చూసుకొని తీసుకుంటాం అనమాట. అంతే, ఇంకా కొత్త టైప్స్ అండ్ కొత్త రకంగా బాహుబలి ఇలాంటి వినాయకులు అయితే మేము ఎంకరేజ్ చేయం. నార్మల్ గా వినాయకుడిలాగా ఉంటే మనం తీసుకుంటాం. వినాయకుడి విగ్రహాలు తయారు చేసే వాళ్ళు కలర్స్ అయితే వేస్తారు. కాకపోతే మా వాళ్ళు సగం కలరే వేయించి మిగతాదంతా మా వాళ్ళు అయితే పూర్తి చేస్తారన్నమాట. ఓన్లీ బాడీకి మాత్రం వాళ్ళు కలర్ వేయమని చెప్తారు. అట్రాక్టివ్ కనిపించే కలర్స్ అన్ని మా వాళ్ళు వేసినవే. ప్రతి బొమ్మకి ఆభరణాలు అయితే మాత్రం గోల్డ్ కలర్ వేస్తారు. మా వాళ్ళు అయితే మాత్రం సిల్వర్ కలర్ లో వేశారు. ఇప్పుడు విషయం ఏంటంటే 27వ తారీఖు అండి, ఈ రోజు రాత్రి 12 దాటిపోయింది అనమాట. ఈ టైంలో మా వాళ్ళు అయితే ఇక్కడ బొమ్మను అయితే తయారు చేస్తున్నారు. అక్కడేమో పందిర్లో డెకరేషన్ అయితే చేస్తున్నారు. తెల్లారితే వినాయక చవితి. బయట నుంచి చూస్తే ఫుల్ గా వర్షం పడుతుంది. నాకైతే అర్థం కావట్లేదు తెల్లారి వినాయక చవితి ఎలా జరుగుతుందని. ఎందుకంటే దారుణంగా పడిపోతుంది వర్షం ఈ రోజు. ఇంతవరకు వినాయకుడు మేకింగ్ అయితే ఇక్కడ చూసారు. ఇప్పుడు వినాయకుడి పందిరి అక్కడ డెకరేషన్ అయితే చూడాలి. ఇప్పుడు పార్ట్ 2 కోసం అయితే రెడీగా ఉండండి.